మంగళవారం సాయంత్రం తిరుపతికి కూటమి నాయకులు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిరుపతికి విచ్చేయనున్నారని, తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి చేసిన అభివృద్ధిని, రోడ్ల విస్తరణ చూడాలని వైఎస్ఆర్సీపీ నాయకురాలు రుద్రరాజు శ్రీదేవి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. చంద్రబాబు నాయుడు 47 సంవత్సరాలు ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారని గొప్పలు చెప్పుకునే ఆయన ఈ 14 సంవత్సరాల తిరుపతిని ఏనాడైనా అభివృద్ధి చేశారని ఆమె విమర్శించారు. అభివృద్ధి అంటే ఏమిటో అభినయ్ని చూసి తెలుసుకోవాలని రుద్రరాజు శ్రీదేవి పేర్కొన్నారు. 40 ఏండ్ల ఇండస్ట్రీ ఒక ఆయన వస్తున్నాడు, ఇంకొక ఆయన ఇదే తిరుపతిలో తారక రామ స్టేడియంలో పాచిపోయిన లడ్లు మా ముఖాన్ని కొట్టినారని చెప్పిన ఆయన ఇంకొక ఆయన వస్తున్నాడు. అంటే ఆయనకి గుర్తుందో లేదో, కాస్తంత దూరం పోతే ఆ గ్రౌండ్ చూస్తే ఏమైనా గుర్తొస్తుందేమో ఆయన చెప్పిన మాటలు. ఈరోజు ఆర్ని శ్రీనివాస్ అనే ఆయన చిత్తూరులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నారా లోకేష్ పప్పు మాలోకం పాదయాత్ర చేసినప్పుడు ప్రతి నియోజకవర్గంకి వెళ్ళినప్పుడు మా కార్యకర్తల్ని హింసిస్తున్నారు, వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ నేను రెడ్ బుక్లో రాసేసుకుంటున్నాను, వాళ్ళ కథంతా వచ్చి నాకు తేల్చేస్తాను అని చెప్పినటువంటి నారా లోకేష్ అంటే వాళ్ళ తండ్రికి పాపం తెలియదేమో కొడుకు ఏం చేస్తున్నాడు, కొడుకు రెడ్ బుక్లో ఎవరి పేర్లు రాస్తున్నాడు, ఎవరి పేర్లు రాయలేదు అంటే నైట్ ఇద్దరు ఇంట్లో డిస్కషన్ జరిగేటట్టు లేదు. కాబట్టి ఒకవేళ ఆయనకి తెలియకుండా ఏమన్నా ఆర్ని శ్రీనివాస్ అనే ఆయనకి చిత్తూరు నుంచి తిరుపతిలో తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏండ్లుగా కష్టపడినటువంటి వాళ్ళు, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా వాళ్ళ ఆస్తులు అమ్ముకొని, కొంతమంది అయితే భూ కబ్జాలు చేసుకున్న వాళ్ళు కూడా పాపం ఆ భూ కబ్జాలు చేసినా కూడా అది కూడా ఖర్చు పెట్టాలంటే చాలా మందికి బాధ. పాపం ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ఖర్చు పెట్టి పార్టీకి ఎనలేని సేవ చేసినటువంటి వాళ్ళందరినీ ఎగిసి ఎడంకాలతో తన్ని పక్కన దోసి వాళ్ళని ఈరోజు రెడ్ బుక్లో రాసుకున్న ఆయన తెలుగుదేశంలో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ పార్టీలో ఇక్కడ నేను ఇస్తే బాగుండదు, పవన్ కళ్యాణ్తో కలిపేసి పొత్తులో భాగంగా అని చెప్పి మరి ఈరోజు ఆయనకి ఈ తిరుపతిలో పుణ్యక్షేత్రంలో సీట్ ఇవ్వడానికి కారణం అంటే మీ ఉద్దేశం మీ పార్టీలో చేరితే ఇట్లా రౌడీలంతా పునీతులు అయిపోతారా, లేకపోతే మీ పార్టీలో లేని వాళ్ళంతా దుర్మార్గులు అయిపోతారు. ఇది చంద్రబాబు నాయుడు గారు నైజం. ఇలా చెప్పుకోవడం వాళ్ళతో వెన్నతో పెట్టినటువంటి విద్య. అలాగే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే గతంలో నేను కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి వాడిని కాబట్టి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని ప్రజల దగ్గరికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ 2 రోజులకి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ సిపిఎం సిపిఐ వాళ్ళతో ఎలా పొత్తులు పెట్టుకొని వాళ్ళతో ఇమడలేక వాళ్ళ భావాలు దాని ప్రకారం ఈయన నడుచుకోలేకుండా వాళ్ళ భావాలు వేరు, ఈయన భావాలు వేరు. ఈయన భావాలు మూడో పెళ్ళిళ్ళు భావాలు ఈయనవి. పెళ్ళిళ్ళు ఎంతమంది చేసుకోవాలా, ఎంతమందిని మోసం చేయాలా, వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేసుకునే వ్యవహారం ఈయనది. వాళ్ళ భావాలు ప్రజలకి ఎక్కడ పేదవాళ్ళు కష్టపడుతున్నారు